హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? శ్రీరామనవమి అయిపోయింది కదండి. అందరూ వడపప్పు పానకం చేసుకున్నారు కదా. మేము చేసుకున్నాము. మేము చేసుకుంది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏంటి అందరూ మేము చేసుకున్నదే కదా, మీరేంటి స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషలేనండి. మాకు ఇక్కడ కర్ణాటకలో చేసే స్పెషల్ ఎలా ఉంటుందో ఏంటో అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, వడపప్పు పానకం. దీన్ని ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పెసరపప్పు ఒక అర కేజీ తీసుకున్నానండి. దానిలో ఏమేమి వేస్తానో చూస్తారా? చూడండి, క్యారెట్ క్యారెట్ 2 క్యారెట్లు తురిమి పెట్టుకున్నాను. అలాగే ఇదేంటో తెలుసా? పచ్చి మామిడికాయ తురిమండి. మామిడికాయ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇదేంటో తెలుసా? కీరా దోసకాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర చూసారా ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నాను దీన్ని కూడా. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పెసరపప్పు 2-3 సార్లు కడిగేసి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. తర్వాత దీన్ని వడగిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ పోయే వరకు ఉంచుకున్నాను. నీళ్ళన్నీ పోయిన తర్వాత వీటిని చూడండి ఇంకొక గిన్నెలో తీసుకుంటున్నాను కలుపుకోవటానికి అనమాట. చూడండి, మొత్తం వేరే గిన్నెలోకి తీసుకొని దీనిలోకి ఇప్పుడు నేను కట్ చేసుకునే వరుసన చూడండి, కీరా దోసకాయ ముక్కలు చూడండి నేను సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కలుపుకొని దీని తర్వాత క్యారెట్ తురుము దీన్ని కూడా వేసుకున్నాను. దీని తర్వాత ఇది పచ్చి మామిడికాయ తురుము. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదా. చూడండి, పచ్చి మామిడికాయ తురుము, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర చూడండి ఎంత సన్నగా తరిగాను. ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మరీ చప్పగా ఉంటుంది కదా, అందుకని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొకటి మిగిలిపోయింది కదా పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకేముందండి, రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీన్ని మాకు ఇక్కడ కూసంబరి అని పిలుస్తారండి. ఇది పండగలకి అన్నిటికీ ప్రతి పండగకి స్పెషల్గా చేస్తారు. అంతేకాదండి, పెళ్ళిళ్ళు ఏదో ఫంక్షన్కి కూడా దీన్ని ఆకుల్లో కూడా వడ్డిస్తారండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా తప్పకుండా డైట్లో బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చేసుకున్నామంటే నిజంగా ఫుల్గా అయిపోతుందని, కడుపు నిండిపోతుంది. ఇందులో ప్రోటీన్ ఫైబరు అన్నీ ఉంటాయి. చాలా చాలా మంచిదండి. డైట్ చేయాలనుకునే వాళ్ళు ఒక పూట దీన్ని కూడా మీ డైట్లో చేర్చుకోండి. తర్వాత చూడసారా పానకం ఏముంది, మేము చేసుకునేదేగా అనుకుంటున్నారా? ఉందండి, దీనిలో ఒక చిన్న స్పెషల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూడండి. బెల్లం తీసుకున్నాను ఒక అర కేజీ. అలాగే యాలకుల పొడి ఒక 2-3 స్పూన్లు యాలకుల పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత మిరియాల పొడి ఒక 3-4 స్పూన్లు మిరియాల పొడి. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇదేంటో తెలుసా? గుర్తుపెట్టారా? కర్బూజా అండి, అదే మస్క్ మెలన్. దీన్ని తీసుకున్నాను. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది పైన పీల్ చేసుకున్నాను. తొక్క తీసేసుకొని లోపల గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు కూడా తీసేసుకోవాలన్నమాట. ఈ గింజలు కూడా తీసేసుకొని చూడండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, వీటిని మెత్తగా చేసేసుకుంటే అసలు నీళ్ళు ఏం కలపకూడదు, జ్యూస్ లాగా అయిపోతుంది. చూడండి, దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చూడండి, చివరి వరకు స్కిప్ చేయక చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదేనండి దీనిలో స్పెషల్. మాకు ఇక్కడ కర్ణాటక స్పెషల్ ఇదేనండి. చూసారా, ఒక గిన్నెలో ఫస్ట్ నీళ్లు తీసుకున్నాను. ఇదంతా మామూలుగా మనం చేసేదే. చూసారా, ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకొని బాగా కరగనివ్వాలి దాన్ని. ఇదేముంది అంతా మేము చేసుకునేదే కదా అనుకుంటున్నారా? చూడండి, చివరి వరకు ఓపిక్గా చూసారంటే మీకే అర్థమైపోద్ది. బెల్లం అంతా కరిగిన తర్వాత చూడండి, మిరియాల పొడి యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు అసలుది వేస్తున్నాను. చూడండి, ఈ కర్బూజా మిక్సీకి వేసుకున్నాను కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా నోటి తగులుతా చాలా బాగుంటుందండి. చూడండి, ఇందులో వేసుకొని కలుపుకుంటే ఇంకేముందండి, మంచి టేస్టీగా ఉండే పానకం రెడీ అయిపోతుంది. సమ్మర్కి చాలా చాలా మంచిదండి. ఇది పండగనే కాదు, ఈ సమ్మర్ మన ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, కొంచెం అప్పుడప్పుడు చేసుకొని కూడా తాగొచ్చు, చాలా మంచిదన్నమాట. చూసారా, పానకం రెడీ అయిపోయింది. ఇదిగోండి మా పానకం వడపప్పు. అదేనండి కూసంబరి. మా కర్ణాటకలో దీన్ని కూసంబరి అని పిలుస్తారు. పానకం మంచి టేస్టీగా ఉండే పానకం రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పండగనే కదండి, ఈ ఎండలకి అప్పుడప్పుడు చేసుకొని తాగొచ్చు. అలాగే ఈ వడపప్పు కూడా చాలా మంచిది కదా.
డైట్లో కూడా డైట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.